వెల్కమ్ టు విజిల్. కూటమి ప్రభుత్వం నిజంగానే గాడి తప్పిందా? 5 ఏళ్ల జగన్ అరాచకాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవటానికి ఆలస్యం, అలసత్వం ఎందుకు వహిస్తున్నట్టు? కేసులు పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది? అరెస్టు చేసిన వారికి వెంటనే బెయిల్ ఎలా వస్తుంది? పార్టీ కేడర్ ఆశించిన మేరకు ప్రభుత్వ న్యాయ విభాగం పనిచేయటం లేదు అనే భావన తెలుగుదేశం కేడర్లో ఏర్పడిందా? ఇవే ఇప్పుడు టీడీపీ కార్యకర్తల ప్రశ్నలు. మరి వారి అనుమానాల్లో నిజమెంత? గతంలో సీనియర్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాదిరి మీడియా ముందుకు వచ్చి డామ్ డూమ్ అనకపోవటం, పొన్నవోలు అరుపులు కేకలతో పోటీ పడకపోవటం ప్రస్తుత ప్రభుత్వ న్యాయ విభాగంపై విమర్శలకు కూడా ఒక కారణం కావచ్చేమో. మరోపక్క నిందితుల తరపున పొన్నవోలు కోర్టుకు హాజరైతే మాత్రం ప్రభుత్వ న్యాయ విభాగం కూల్గా రిలాక్స్ అవుతుందంట. ఈ విషయంపై టీడీపీ సోషల్ మీడియా పూర్తి క్లారిటీగా ఉంది. అధికారులకు వచ్చిన తర్వాత అందరి లెక్కలు తెలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో అనేక సార్లు ప్రకటించారు. యువనేత నారా లోకేష్ రెడ్ బుక్పై ప్రసంగాలు కేడర్లో ఆశలు ఆకాశానికి ఎత్తేసాయి. పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది, మరి రెడ్ బుక్ లెక్కలు తేల్చడానికి ఆలస్యం ఎందుకు అని ప్రభుత్వం టీడీపీది, బాధితులు టీడీపీ వాళ్ళే, కేసులు కూడా టీడీపీ వారి మీదే ఉన్నాయి. మరి తప్పుడు కేసులు పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనేది సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూటమి సర్కారును టార్గెట్ చేస్తూ అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే టీడీపీ కార్యకర్తలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వం తప్పు చేసినా లేదా చేయటానికి ప్రయత్నిస్తున్న అనుమానం వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో విమర్శించడానికి టీడీపీ సానుభూతి పరులు రెడీగా ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము అనుకుంటున్నారు కానీ పార్టీ అధినేతను టార్గెట్ చేస్తున్నారు అనేది మర్చిపోతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల ఐటీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్టు వ్యవహారంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సొంత కార్యకర్తను అరెస్ట్ చేశారు, మరి వైసీపీ రాకాసి మూకను ఎందుకు వదిలేశారంటూ అధినేత చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నారు. విషయం ఏదైనా సరే సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తున్నారు, బయట పెట్టేస్తున్నారు. ఇది సరైనది కాదు అనేది పార్టీ పెద్దల మాట. వాస్తవానికి 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనపై ఒక చిన్న పోస్ట్ పెట్టడానికి కూడా టీడీపీ అభిమానులు భయపడ్డారు. అదే సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జగన్ ఏం చేసినా ఆహా ఓహో అన్నారే తప్ప ఇలా టీడీపీ తమ్ముళ్ళ మాదిరి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించలేదు, విమర్శించలేదు. జగన్ రెడ్డికి అనుకూలంగా సొంత మీడియాతో పాటు వందల సంఖ్యలో సోషల్ మీడియా సైకోలు పనిచేశారు. తల్లి చెల్లి అనే తేడా కూడా లేకుండా జగన్ను ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళపై విరుచుకుపడ్డారు. రాయలేని బూతులతో రెచ్చిపోయారు. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో జుగుచ్చాకరంగా పోస్టులు పెట్టారు. అత్యంత నీచానికి దిగజారారు. అదే సమయంలో వైసీపీ పరిపాలనపై ఎక్కడ నెగిటివ్ పోస్టులు ఊసే లేకుండా జగన్ జపంతో సాగిపోయారు. కానీ టీడీపీలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. ఈ పరిస్థితికి అసలు కారణం నేతలు, కార్యకర్తల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే వారి అభిప్రాయాలు, సమస్యలు స్వీకరించేందుకు టీడీపీ పార్టీలో కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో సరైన మెకానిజం లేదు. వీరి అభిప్రాయాలను గౌరవించి సమన్వయపరిచే యంత్రాంగం లేనే లేదు. ప్రభుత్వం దారి ప్రభుత్వాన్ని, పార్టీ దారి పార్టీది అనేలాగా సమస్య అసలు కారణం ఆ గ్యాప్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం అని పలువురి అభిప్రాయం. కానీ నేటి వరకు పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనపై కూటమి ప్రభుత్వం నిజంగానే ఉదాసీనంగా వ్యవహరిస్తుందా? అసలు కేసులు ఎందుకు పెట్టడం లేదు? న్యాయపరమైన చర్యలు తీసుకోవటానికి ఉన్న అడ్డంకులు ఏమిటి అనే విషయాలను కార్యకర్తలకు వివరించాల్సిన బాధ్యత కూడా పార్టీ పెద్దలపైనే ఉంది. కానీ ఆ బాధ్యతను ప్రభుత్వం లేదా పార్టీ తరపున నిర్వహించకపోవడంతో ప్రస్తుతం కేడర్లో అశాంతి, ఆవేదన గూడు కట్టుకుంది. అయితే ఇక్కడ ఎవరికీ అర్థం కాని ఒక లోతైన సమస్య ఒకటి ఉంది. అదేంటంటే 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో జరిగిన అక్రమాలపై ఎందుకు 100 కేసులు పెట్టడం లేదు? ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? పెద్ద ఎత్తున ఆరోపణలు అధికారులపై న్యాయ విచారణలో ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది అసలు ప్రశ్న. ఈ ప్రశ్నలకు జవాబు ఒకటే. అదేంటంటే జగన్ రెడ్డి పన్నిన కుతంత్ర కుట్ర, తన చేతికి మట్టంటకుండా క్రైమ్ చేయటంలో జగన్ దిట్ట అనేది జగన్ గురించి లోతుగా తెలిసిన వారికే తెలుస్తుంది. జగన్ అధికారంలో ఉన్నా లేకున్నా ఇదే సూత్రం అమలు చేస్తారు.
పరిటాల రవి హత్య నాటి నుంచి నేటి వరకు ఇదే సూత్రం. ఎవరో చేస్తారు, మరి ఎవరినో ఇరికిస్తారు, ఇంకెవరో బలవుతారు. ఆ తర్వాత నాకేం సంబంధం లేదు, అంతా ఆ దేవుడు మహిమే, ఆ దేవుడే చూసుకుంటాడు అని తన పాపాలని దేవుడికి అంటగట్టడంలో మాస్టర్ మైండ్ జగన్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలు విధ్వంసానికి గురయ్యాయి అనటానికి ఒక ఉదాహరణ పోలీసు వ్యవస్థ. ఏబి వెంకటేశ్వరరావు లాంటి గిట్టని కొంతమంది అధికారులకు చుక్కలు చూపించి పోలీసుల్లో ఒక రకమైన భయాన్ని, నిజం చెప్పాలంటే పోలీసుల చేత పోలీసుల్లో టెర్రర్ సృష్టించిన విధ్వంసకారుడు జగన్ రెడ్డి. ఒక పక్క జగన్ టెర్రర్, మరొక పక్క పాలేరుతనానికి అలవాటు పడ్డ అధికారులు వెరసి పోలీసు వ్యవస్థ విధ్వంసానికి గురయ్యింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. నాడు అకృత్యాలకు పాల్పడ్డ పోలీసులను పోలీసులే విచారించాలి, పోలీసులపై కేసులు నమోదు చేస్తున్నారు, పోలీసులే తమతోటి పోలీసుల గురించి ఆరాలు తీయాలి, పోలీసులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించాలి. ఇందుకు ఒక ఉదాహరణ నటి జత్వాని కేసు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, తాతా కాంతి రాణా, విశాల్గుడిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావును సస్పెండ్ చేశారు. ఇలాంటి కేసులను వాదించాల్సిన ప్రభుత్వ న్యాయ విభాగాధిపతి అడ్వకేట్ జనరల్కు ఇదొక సవాల్. కోర్టుకు సాక్ష్యాలు కీలకం, న్యాయపరంగా అనేక చిక్కులు, కేసు విచారణలో ఆలస్యం. ఇంకో ఉదాహరణ, నాటి ఎంపీ రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చుని పిడిగుద్దులు గుద్దినవాడు తులసి అని పోలీసుల నిర్ధారణకు రావడానికి అధికారుల తలప్రాణం తోక్కొచ్చినంత పని అయింది. కోర్టు ముందు ప్రాథమిక సాక్ష్యాలు ఉంచకపోతే కోర్టు నుంచి ముట్టుకాయలు తప్పవు. కానీ ఇవేమీ తెలియని టీడీపీ కేడర్ మాత్రం ప్రభుత్వ అలసత్వం అంటూ సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ న్యాయ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా విమర్శలు చేస్తున్నారు. వంగవీటి రంగా హత్య కేసు నిందితులకు శిక్ష పడిందా? పరిటాల రవి అసలు హంతకులు దొరికారా? ఒకటి మాత్రం నిజం, ప్రభుత్వ న్యాయ విభాగం అధిపతి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రులు. అదేవిధంగా దమ్మాలపాటి అధినేత పట్ల అంతే స్థాయి విశ్వసనీయ పాత్రులు. 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో చెప్పలేనంత దోపిడీ జరిగింది. అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురయ్యాయి. జగన్ అరాచకాలకు బలైన కొందరు అధికారులు న్యాయస్థానం ఎదుట చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. నాటి సిఎస్ డీజీపీలకు హైకోర్టు ఎన్నోసార్లు ముట్టికాయలు వేసింది, కానీ ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల. ఎందుకంటే తప్పు చేసింది అధికారులు కాబట్టి. ఇదే జగన్ లాజిక్, తప్పు చేయిస్తాడు కానీ లబ్ధి మాత్రం తానే పొందుతాడు. ఐదేళ్ల పాలనలో కూడా ఇదే జరిగింది. టీడీపీ నేతలతో పాటు రైతులు, దళితులు, మహిళలపై లెక్కలేనన్ని కేసులు పెట్టించారు జగన్. చివరికి ఎస్సీలపైనే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. లోతు తెలియని టీడీపీ అభిమానులు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక దశలో కోర్టును కూడా ప్రభావితం చేసేలా విమర్శల స్థాయి శృతిమించుతుంది. వాస్తవానికి న్యాయ ప్రక్రియ సులువైంది కాదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కేసు. 5 ఏళ్ల పాటు జగన్ అరాచకానికి గురైన అధికారి 35 ఏళ్ల కెరియర్లో 30 ఏళ్ళు ఒక ఎత్తు అయితే ఆ 5 ఏళ్ళు ఒక ఎత్తు. చరిత్రలో ఏ అధికారికి లేనట్టుగా 2 సార్లు సస్పెన్షన్, క్యాట్, హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం, చివరికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో క్యారియర్ చివరి రోజున పోస్టింగు, 5 ఏళ్ల నయా పైసా జీతం ఇవ్వకుండా వేధింపులు. కానీ ఇవన్నీ తట్టుకుని గెలవడానికి ఏబి వెంకటేశ్వరరావుకు 5 ఏళ్లు సమయం పట్టింది. పోలీసు వ్యవస్థకు జగన్ మురికంటించాడు. ఇంకా చెప్పాలంటే పెద్ద బురదగుంటలోకి పోలీసు వ్యవస్థను తోసేశాడు జగన్. నాడు తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవటం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్. ఈ విషయంలో ప్రభుత్వ న్యాయ వ్యవస్థ అడ్వకేట్ జనరల్ పనితీరుపై విమర్శలు మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఎన్నో అపోహల నడుమ కత్తి మీద సాములాగా ఏజీ పరిస్థితి తయారైంది. ప్రభుత్వ న్యాయ విభాగం చురుగ్గా పనిచేయాలంటే క్షేత్రస్థాయిలో కేసు పరిశీలన, సాక్ష్యాల సేకరణ బాధ్యత కేవలం పోలీసులపై మాత్రమే ఉంది. ప్రభుత్వ న్యాయ విభాగం సాక్ష్యాలను గాలిలో నుంచి సృష్టించలేదు, పోలీసులకు న్యాయ సలహా మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాలి. సాక్ష్యాధారాలు, తీర్పులు, శిక్షలు ఎలా ఉన్నప్పటికీ గత 5 ఏళ్ల పాటు విధ్వంసానికి పాల్పడ్డ ఆటవిక రాకాసి అరెస్టులు ప్రాసెస్ ఈజ్ ఏ పనిష్మెంట్ అన్నట్లు ఉండాలి అనేది మెజారిటీ ప్రజలు, కూటమి కార్యకర్తల అభిప్రాయం.